అది 1971 తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయం. ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేసేందుకు పాకిస్తాన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. తిరుగుబాటుదారులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల ప్రాణాలు తీశారు. ఆడబిడ్డలను కర్కశంగా చేర్చారు. ఆ దారులను చూస్తూ ఊరుకోలేక చివరికి భారత్ రంగంలోకి దిగి ఆ ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులిచ్చింది. ఫలితంగా ఆ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించింది. కానీ ఇప్పుడు అదే దేశం నాటి సాయాన్ని మరిచి తల్లిలా లాలించిన దేశాన్నే వంచిస్తోంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతోంది. కానీ ఇక్కడ అర్థం కాని ఒకే ఒక ప్రశ్న, ఏం చూసుకొని బంగ్లాదేశ్ ఇంతలా తెగబడుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ స్టోరీ. నేను హిందువులను ఇంటింటికి వెళ్లి వేటాడడం చూశాను. ఎదురు తిరిగిన వారిని బుల్లెట్ల వర్షం కురవడం చూశాను. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల అణచివేతలు, ఆడబిడ్డలను చెరచరము చూశాను. 1971 ముందు బంగ్లాదేశ్లో ఇస్లామాబాద్ అరాచకాల గురించి, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఆ దేశ జర్నలిస్ట్ ఆంటోనీ చెప్పిన మాటలు ఇవి. ఆనాటి దారుణాలను చూస్తూ ఊరుకోలేకనే భారత్ రంగంలోకి దిగింది. పాకిస్తానీ సైన్యాలకు తరిమి కొట్టి బంగ్లాదేశ్కు స్వేచ్ఛ వాయువులు అందించింది. మనకెందుకులే అని మిన్నకుండే ఛాన్స్ ఉన్నా నేనున్నా అంటూ ముందుకెళ్లింది. భారత్ కనుక సాయం చేయకపోయి ఉంటే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగేదే కాదు. అక్కడి పాలకులు మాత్రం ఏమాత్రం విశ్వాసం ఉన్నా భారత్ విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగనివ్వరు. భారత్ను లక్ష్యం చేసుకోవడానికి పరాయి దేశానికి తమ భూభాగాన్ని అరువిచ్చే కుట్రలు చేయరు. కానీ బంగ్లాదేశ్ ప్రస్తుత పాలకులు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు. అందుకే పొందిన సాయాన్ని మరిచి మనపైనే యుద్ధం చేస్తున్నారు. హిందువులకు భద్రత లేదు, ఆలయాలకు సేఫ్టీ లేదు. దాడులు, హత్యలు చేసిన వారిని కనీసం అరెస్టు చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు సరిహద్దుల్లోనూ కవ్వింపులు మొదలుపెట్టారు. అవసరమైతే దాడికి కూడా వెనకాడమన్న రీతిలో భారత్ సరిహద్దుకు సమీపంలో టర్కీ తయారీ ఫ్లాగ్ TB2 కిల్లర్ డ్రోన్లను మోహరించారు. బంగ్లాదేశ్లో ప్రధాని హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు అధికమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్లు పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో మోహరించి ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ ఈ TB2 డ్రోన్ల రక్షణ, నిఘా మిషన్లో వినియోగిస్తోంది. దీనిపై భారత ఆర్మీ సైతం అప్రమత్తమైంది. హెరెన్ TP లాంటి డ్రోన్లను మోహరించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కట్ చేస్తే భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చి మన ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్లో ముస్లింలను కించపరుస్తుందని, అక్కడ హింస చెలరేగుతుందంటూ అడ్డగోలు వాదన చేశారు. ఈ నెల 5న అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కుషియారా నదీ సమీపంలో ఆలయంలో ఈ ఘటన జరిగింది. కుషియారాలో నిమజ్జన ఘాట్లో ఉన్న మానస ఆలయ పునరుద్ధరణకు ఇటీవల అస్సాం ప్రభుత్వం 3 లక్షల రూపాయలను మంజూరు చేసింది. అయితే బంగ్లాదేశ్ జకింగంజ్ సరిహద్దు అవుట్ పోస్టుకు చెందిన కొంతమంది సిబ్బంది స్పీడ్ బోట్ ద్వారా భారత సరిహద్దులోకి వచ్చిన ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల్ని బెదిరించారు. వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. అక్కడ నివసించే స్థానిక హిందువుల్ని బెదిరించినట్లు సమాచారం. ఆలయ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తే కాల్పులు జరుపుతామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఆలయం కనిపించడం తమ దేశంలోని ముస్లింలకు ఇబ్బందికరంగా ఉందని, సమాజ్ తర్వాత లేదా మసీదు నుంచి ఆలయాన్ని చూడటం హారాం అని పేర్కొన్నారట. మరోవైపు పరిస్థితి విషమించకముందే భారత్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడికి చేరుకుని గ్రామస్తులు, బంగ్లా గార్డ్స్ కి మధ్య ఉద్రిక్తత పెరగకుండా తగ్గించింది. భారత భూభాగంలోకి వచ్చి భారతీయులను బెదిరించే అధికారం మీకు లేదని బంగ్లా గార్డ్స్ కి BSF సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఆలయ పనులు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. స్థానికులు BSF నుంచి బలమైన ప్రతిఘటన ఎదురు కావడంతో బంగ్లాదేశ్ గార్డ్స్ తుర్రుమన్నారు. ఈ ఘటనపై BSF బోర్డర్ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు చెప్పింది. భారత భూభాగంలోకి ప్రవేశించే ముందు BSF కి తెలియజేసి అనుమతి పొందాలని, ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒకరి భూభాగంలోకి ఒకరు వచ్చే క్రమంలో ఆయుధాలు కలిగి ఉండొద్దని చెప్పింది. స్థానికులు బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆలయ పునరుద్ధరణ చేపట్టే కార్మికులకు BSF రక్షణ కల్పించింది. ఆ ప్రాంతంలో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించారు. కానీ ఏం చూసుకుని బంగ్లాదేశ్ ఈ స్థాయిలో రెచ్చిపోతోంది? మన దేశంలోకి వచ్చే మనల్నే బెదిరించేంత ధైర్యం ఎక్కడిది? పాకిస్తాన్
అవును, పాకిస్తానే బంగ్లాదేశ్ ను వెనుకుండి వెన్నుతట్టి మనపై ఉసిగొల్పుతోంది. ఆ రెండు దేశాల లక్ష్యం భారత్తో యుద్ధం చేయడమే. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని రష్యాపై యుద్ధం చేస్తున్నట్టే బంగ్లాదేశ్ కు అండగా నిలిచి మనపై యుద్ధం చేయాలని చూస్తున్నాయి. ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వీడి భారత్కు చేరుకున్న తర్వాత మహమ్మద్ యూనస్తో ప్రమాణం చేయించింది సైన్యం. ఆ తర్వాత వారం తిరగకుండానే బంగ్లాదేశ్ సైన్యం తన అవసరాల కోసమని చెప్పి పాకిస్తాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో మొదట షిప్ పేమెంట్, ఈ నెల చివరికి మరో 2 షిప్ పేమెంట్లో ఆయుధాలు బంగ్లాదేశ్ కు చేరుకోవాలి. ఏకంగా 40,000 రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తోంది బంగ్లాదేశ్. 2023లో బంగ్లాదేశ్ సైన్యం దగ్గర కేవలం 12,000 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. బంగ్లాదేశ్ కు ఇప్పటికిప్పుడు 40,000 రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ అవసరం ఎందుకొచ్చింది? పైగా బంగ్లాదేశ్ సైన్యం ఆర్డర్ చేసిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఢీకొడతాయట. బంగ్లాదేశ్ కి 3 వైపులా భారత్తో సరిహద్దు ఉంటే ఒకవైపు బంగాళాఖాతం ఉంది. 30 కిలోమీటర్ల రేంజ్ షెల్స్ కొనుగోలు చేయడం వెనుక కారణం భారతే అన్నది స్పష్టం. పైగా పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వెనుక ఢాకా లక్ష్యం ఏంటో తెలుస్తుందనేది నిపుణుల మాట. మరోవైపు 40 టన్నుల ఆర్డీఎక్స్ మైనం రూపంలో పేలుడు పదార్థాన్ని కొనేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైనట్టు చాన్నాళ్లుగా వస్తున్నాయి. అల్లర్లను అణిచివేయడానికి ఆర్డీఎక్స్ వంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను ఎవరు ఉపయోగించారు? మరి ఎందుకు కొంటున్నట్టు? ఇది కాకుండా దాదాపు 3,000 మోటార్ లాంచర్స్ కూడా కొనుగోలు చేస్తున్నారట. వీటిని యుద్ధంలో ఫార్వర్డ్ సైనికులు ఉపయోగిస్తారు. ఇవి కాక భారీ మొత్తంలో మెషిన్ గన్ బుల్లెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది. ఆగస్టు మొదటి వారంలో ఇచ్చిన ఆర్డర్ ని వెంటనే అమలు చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ స్థలంలోకి తెలియజేస్తూ గడువుకు ముందే తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్టు పలు నివేదికలు చెప్పాయి. ఇవన్నీ భారత్ టార్గెట్ గా పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్ పన్నుతున్న కుట్రలుగానే కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ సైన్యం పాకిస్తాన్ కి ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకున్న సాయాన్ని మరచి ఎవరి నుంచి విడిపోయిందో వారితోనే చేతులు కలిపి మనపైనే యుద్ధానికి సిద్ధమవుతోంది బంగ్లాదేశ్. కానీ బంగ్లా పాలకులకు తెలియని నిజమేంటంటే, భారత్కు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడమే కాదు, తోక జాడిస్తే తెంచడము తెలుసు. చూస్తుంటే అందుకు సమయం దగ్గర పడుతున్నట్టే కనిపిస్తోంది.